Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic Chapter 2 Relations and Functions Exercise 2D లో థర్డ్ రోమన్లో ఫిఫ్త్ ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు, డిటర్మైన్ ఏ ఈక్వేషన్ ఫంక్షన్ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమని ఇచ్చారు ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఈ ఈక్వేషన్లో మనకి ఇక్కడ f(0), f(2), f(-3) ద్వారా ఏ వాల్యూని, బి వాల్యూని, సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో సొల్యూషన్ గివెన్ క్వాడ్రాటిక్ ఫంక్షన్. సో గివెన్ f(x) ఈక్వల్స్ టు ఎంత, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ bx ప్లస్ c. సో మనం ఇప్పుడు ఫస్ట్ f(0)ని ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ f(2) ఫైండ్ అవుట్ చేయాలి, f(-3) ఫైండ్ అవుట్ చేసి స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో f(0) ఈక్వల్స్ టు ఎంత, 6. సో మనం ఇప్పుడు x ప్లస్లో 0ని రీప్లేస్ చేయాలి ఈ ఫంక్షన్లో. సో మనం ఇప్పుడు సో a 0² ప్లస్ b 0 ప్లస్ c ఈక్వల్స్ టు 6. సో మనకి ఇక్కడ వచ్చింది ఏమిటి, మిగిలింది c ఈక్వల్స్ టు 6. c వాల్యూ మనకి ఇక్కడ ఈ ఫైండ్ అవుట్ చేయడం వల్ల తెలిసింది. సో అదేవిధంగా మళ్ళీ f(2)ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, f(2) ఈక్వల్స్ టు f(2) ఎంత, 1. సో ఎంప్లాయీస్ ఈక్వేషన్లో మనం 2ని రీప్లేస్ చేయాలి. సో ఫంక్షన్లో సో b ఈక్వల్స్ టు 2 ప్లస్ c ఈక్వల్స్ టు 1 ఎంప్లాయీస్ 4a ప్లస్ 2b. మనకి ఇక్కడ 6 వాల్యూ తెలుసు. సో 6 వాల్యూ ఎంత, 6 ఈక్వల్స్ టు 1 ఎంప్లాయీస్ 4a ప్లస్ 2b ఈక్వల్స్ టు, ఇది ఈక్వేషన్కి ఈక్వల్కి ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -6 అవుతుంది. సో -6 ప్లస్ 1 ఎంత అవుతుంది, -5. దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో దీన్ని ఈక్వేషన్ 1. మళ్ళీ f(-3) ఫైండ్ అవుట్ చేయాలి కదా, f(-3) ఈక్వల్స్ టు 6. సో మళ్ళీ ఎక్స్ ప్లేస్లో మనం -3ని రీప్లేస్ చేయాలి. సో b -3 ప్లస్ c ఈక్వల్స్ టు 1. మనకి c వాల్యూ తెలుసు, c వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3² మీన్స్ 9a, మైనస్ ఉంది కాబట్టి -3b ప్లస్ 6 ఈక్వల్స్ టు 6. సారీ ఇక్కడ 6. ఇప్పుడు ఇది +6 -6 0 అయిపోతుంది. సో ఇంప్లాయిస్ మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ 9a - 3b ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఈక్వేషన్ ఇటు సైడ్ కూడా వాల్యూ కాన్స్టెంట్ కనుక వచ్చినట్లయితే అప్పుడు మనం దీన్ని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అని నేమింగ్ ఇచ్చుకొని మనం సాల్వ్ చేసి ఉండాలి. కానీ ఇక్కడ 2 వాల్యూసే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 3b ఇటు సైడ్ -3b ఇటు సైడ్ వస్తే 3b. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీంట్లో b వాల్యూ ఎంత అవుతుంది, 9a. ఈ 3 ఇటు సైడ్ వస్తే /3 అవుతుంది. సో 3 1s 3 3s ఇంప్లాయిస్ b వాల్యూ ఏమైంది, 3a అయింది. సో మనం ఇది కనుక ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో సబ్స్టిట్యూట్ b ఈక్వల్స్ టు 3a ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంప్లాయిస్ ఈక్వేషన్ 1 ఏంటి, ఇక్కడ మనకి 4a ప్లస్ 2b ఈక్వల్స్ టు -5. సో మనం ఇప్పుడు ఇక్కడ
బి ప్లస్లో 3ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. మీకు అండర్స్టాండింగ్ కోసం ఇది రాశాను. ఈ స్టెప్లో డైరెక్ట్గానే రాసేయచ్చు మీరు. 4a ప్లస్ 3a, బి అంటే 3a కదా. సో ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది బి వాల్యూలో. సో 2 ఇంటూ బి కాబట్టి బి వాల్యూ 3a ఈక్వల్స్ టు -5. ఇప్పుడు ఇదేమైంది 4a 2 3 6a -5. మొత్తం టోటల్ 4 + 6 10a -5. a ఈక్వల్స్ టు ఈ 10 ఇటు సైడ్ వస్తే డినామినేటర్లో వస్తుంది. సో 5 1s 5 2s. a ఈక్వల్స్ టు ఎంత వచ్చింది -1/2. సో మనకి ఏ వాల్యూ తెలుసు సార్, దెన్ బి వాల్యూ ఏమవుతుంది, బి ఈక్వల్ టు 3a కదా. సో దెన్ బి ఈక్వల్ టు 3a దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఇప్పుడు బి ఈక్వల్స్ టు 3 a 1/2 -1/2 ఇంప్లాయిస్ బి ఈక్వల్స్ టు -3/2. సో మనకి ఏ వాల్యూ తెలిసింది, బి వాల్యూ తెలిసింది, సి వాల్యూ తెలిసింది. సో ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ ఈక్వేషన్లో, ఈ క్వాడ్రాటిక్ ఫంక్షన్లో మనం ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏ వాల్యూని, బి వాల్యూని, సి వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంతే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఫంక్షన్ అన్నమాట. సో దేర్ఫోర్ ఏ ఈక్వల్స్ టు ఎంత -1/2, b ఈక్వల్స్ టు -3/2, c ఈక్వల్స్ టు 6 కదా. c ఈక్వల్స్ టు 6. సో 3 c ఈక్వల్స్ టు 6. మన క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఏమని ఇచ్చారు, దేర్ఫోర్ f of x ఈక్వల్స్ టు ax² ప్లస్ by² కదా. సో మనం ఇక్కడ ఏ వాల్యూస్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. సో ఏ అంటే -1/2 x², b అంటే -3/2, సో -3/2 y కాదు x ప్లస్ 6 అంతే. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్ ఇదే అన్నమాట. ఈక్వేషన్ కాదు, ఫంక్షన్. సో ఇది f of x ఈక్వల్స్ టు ఈ వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ ఓన్లీ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ ఫంక్షన్లోని ఏ వాల్యూని, బి వాల్యూని, సి వాల్యూని. సో ఈ కండిషన్స్, ఇచ్చిన కండిషన్స్ యూస్ చేసుకొని సింప్లిఫై చేసి మనం ఏ వాల్యూ, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాని ఆ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసాం అంతే. If you have any doubts, you can ask in comments. If you want to solve me any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.